హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి. అయితే ముందుగా నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, శతకాలు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. ఇప్పుడు మీరు పేపర్ 1 వాళ్ళైనా సరే, పేపర్ 2 వాళ్ళైనా సరే, ప్రతి ఒక్కరూ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎన్ని శతకాలు ఉన్నాయి అనేది ఐడియా ఖచ్చితంగా అందరికీ ఉండాలి. ఒకవేళ లేదు అంటే ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఖచ్చితంగా శతకాలు తెలిసి ఉండాలి. అట్లా తెలిసి ఉన్నది అంటేనే మీరు ఇంతకుముందు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యారని అర్థం. ఇంతకుముందు కూడా టెట్ రాసిర్రు, ఇంతకుముందు కూడా డిఎస్సి రాసిర్రు, పేపర్ 1 వాళ్ళైనా పేపర్ 2 వాళ్ళైనా కూడా. కానీ శతకాలు ఎన్ని ఉన్నాయి అని తెలియలేదు అంటే కరెక్ట్గా అవగాహనతో చదవలేదని అర్థం. సరే, ఇప్పుడైతే చాలానే కష్టపడ్డాను. ఎందుకంటే ఇప్పుడు 3వ తరగతి నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని బుక్కులు ముంగటేసుకొని మొత్తం శతకాలు చూస్తే ఇవన్నీ దొరికినాయి. ఒక 42 శతకాలు ఉన్నాయి మొత్తం 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. ప్రతి ఒక్కటి ట్రిక్ ద్వారా చెప్పిన. ఒకవేళ నా వేలో చెప్పినా మీకు ఎక్కడైనా నచ్చిందని అనుకుంటే, మీకు గుర్తుపట్టడం ఈజీగా అయింది అనిపిస్తే తప్పకుండా మీరు ఏం చేయాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ కూడా చేయాలి మీ ఫ్రెండ్స్కి. ఓకేనా? ఎందుకంటే ఆ శతకాలు ఏంటి, ఎన్ని శతకాలు ఉన్నాయి అనేది ఖచ్చితంగా ఐడియా ఉండాలి. లేదు అంటే ఈ వీడియో చూసిన తర్వాత కూడా తప్పకుండా ఉండాలి, నేను అడుగుతాను ఈ వీడియో చూసిన తర్వాత. ఓకేనా? ఇక మీకు మాత్రం ఎక్కడ నచ్చిందని అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలా కష్టపడేది నేను. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని. 3rd నుంచి 10వ తరగతి వరకు శతకాలు. 3వ తరగతిలో వేమన శతకం ఉందండి. ఇది అందరికీ తెలుసు. వేమన శతకం. వేమన శతకం ఎవరు రాసిరు? వేమన రాసిరు. ఓకే, ఇక్కడి వరకు అయిపోయింది. 4వ తరగతిలో సుమతి శతకం ఒకటి ఉంది. సుమతి శతకం ఇది ఎవరు రాసిరు? బద్దెన రాసిరు. బద్దెన ఇది కూడా ఇంట్లో బద్దెన గురించి ఇది ఒకటి డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్. వేములవాడ చాళుక్య రాజైన భద్రభూపాలుడే బద్దెన. ఇది డిఎస్సిలో వచ్చిండు. ఇది డిఎస్సిలో ఇది ఇచ్చిండు, అందుకే ఇక్కడ రాసిన. సుమతి శతకం బద్దెన. ఇది కూడా గుర్తుండకపోతే ఎట్లా పెట్టుకోవాలంటే, మన యాంకర్ సుమా ఉంది కదా, సుమా స్టేజ్ ఎక్కితే బద్దలు కావాల్సిందే, బద్దలు అయిపోతుంది. సుమా స్టేజ్ ఎక్కితే బద్దలు అవుతుంది, సుమా స్టేజ్ ఎక్కితే బద్దలు అవుతుంది. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు నేను మొత్తం అడుగుతా, ఖచ్చితంగా చెప్పాలి మీరు టకా. 5వ తరగతిలో ఈ శతకాలు నీతి పద్యాలు ఉన్నాయండి. నీతి పద్యాలు ఉన్నాయి 5వ తరగతిలో. ఏమున్నాయంటే, నన్నయ్య పద్యాలు 2 పద్యాలు ఉన్నాయి. అలిగిన నలుగక యుగ్గులు, ఇట్లా వచ్చిన పద్యాలు రావచ్చు. ఇవి నన్నయ్య. అలిగిన నలుగక యుగ్గులు, నన్నయ్య నలుగక. తర్వాత మలుమరు శపదంబులు, ఇది ఫస్ట్ ఒక లైన్ రాసిన నేను. ఫస్ట్ లైన్ రాసిన. ఓకే, ఇది నన్నయ్య గుర్తుపెట్టుకోండి. నన్నయ్య నలుగక, నన్నయ్య అలిగిన నలుగక, మలుమరు శపతంబు. తిక్కన్న ధనమున విద్యయు వంశము. రెండవది తనువున విరిగిన యులకులు. ఇవి ఎందుకంటే 5వ తరగతిలోనే శతకాలు లేవు కానీ ఇవి ఉన్నాయి, అందుకే రాసినాయి నేను. ఓకే, ఎర్రన ఏమంటాడు? పాములకెల్లా నెక్కుడు పాతకము, శరంభాని వచ్చాక భీ. ఇవి 2 ఫస్ట్ లెటర్స్. ఫస్ట్ ఇవేంటి ఈ లైన్లు, పద్యం యొక్క ముందటి లైన్లు రాసినాయి. ఎర్రన్న పాము ఎర్రగా ఉన్నది గుర్తుపెట్టుకోవాలి. తిక్కన్న విద్యయు. ఓకే, ధనమున అని గుర్తుపెట్టుకోవాలి. నన్నయ్య అలిగిన నలుగా, ఇవి అయిపోయినాయి. ఇక 6వ తరగతిలో సుమతి ఎన్ని శతకాలు ఉన్నాయి నేను మొత్తం నెంబర్స్తో సహా వేసాను, మళ్ళీ ఇండివిజువల్ కూడా వేసాను ఎన్ని ఉన్నాయని. సుమతి శతకం 6వ తరగతిలో సుమతి శతకం వచ్చిందండి. మళ్ళీ వచ్చింది సుమతి శతకం. బద్దెన రాసిండు. సుమం స్టేజ్ ఎక్కితే బద్దలైపోతుంది అంతే. శ్రీకాళహస్తీశ్వర శతకం. ఇందులో ఎన్ని ఉన్నాయి చూసిరా? 8 శతకాలు ఉన్నాయి. 6వ తరగతిలో 8 శతకాలు ఉన్నాయి. అన్ని నెంబర్ ఆఫ్ తోటి వేసినాయి. తర్వాత శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి. శ్రీకాళహస్తీశ్వరం దూరంగా ఉన్నది, శ్రీకాళహస్తి దూరంగా ఉన్నది దూర్జటి. నాకు ఇప్పుడు కూడా గిట్లనే గుర్తు, దూర్జటి. ఒకటికి 2 సార్లు చెప్తా, బోర్గా ఫీల్ కావద్దు. మీకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, అది డిఎస్సి రాసినా, రాయబోతున్నా, ఇంతకుముందు టెట్ రాసిన ప్రతి ఒక్కరికి శతకాల గురించి టోటల్గా ఐడియా ఉండాలి. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏ శతకం అడిగినా టక్కన చెప్పాలి. ఏ క్లాస్లో ఉంది కూడా టక్కన చెప్పాలి. ఓకే, ఇలా 4-5 రిపీట్ అయినాయి మళ్ళీ. హస్తీశ్వర శతకం దూర్జటి. శ్రీకాళహస్తి దూరంగా ఉన్నది. తర్వాత కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి.
పక్కింట్ల కుమారిని చూసి పక్క నవ్విండు. పక్కింట్ల కుమారిని చూసి పక్క నవ్విండు. ఓకే, కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి. పక్కింట్ల కుమారిని చూసి పక్క నవ్విండు. ఓకే, సుభాషిత రత్నావళి. సుభాషిత రత్నావళి ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు లక్ష్మణ కవి. ఇప్పుడు కూడా నాకు ఇదే ఐడియా. ఏనుగు దంతాలు తెల్లగా రత్నాల వల్ల ఉంటాయి. ఏనుగు దంతాలు తెల్లగా రత్నాల వల్ల ఉంటాయి. సుభాషిత రత్నావళి. ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు దంతాలు రత్నాలుగా ఉంటాయి. ఏనుగు దంతాలు రత్నాలుగా ఉంటాయి. కుమారి శతకం ఎవరు? పక్కి వెంకట నరసింహ. పక్కింట్లో కుమారిని చూసి పక్కి నవ్విండు. ఓకే, శ్రీకాళహస్తి ఎక్కడ? దూరంగా ఉన్నది. ఎన్నిసార్లు చెప్తున్నావు మేడం అంటే తప్పకుండా గుర్తుండాలి. దీని తర్వాత నేను క్వశ్చన్స్ అడుగుతా, మీరు చెప్పాలి. రావాలంతే ఈ వీడియో. ఒక్కసారి చూస్తారా, 2 సార్లు చూస్తారా, 3 సార్లు చూస్తారా, మీ ఇష్టం. కానీ ఆ 42, 43 శతకాలు ఉన్నాయి, దాని గురించి మొత్తం చెప్పాలి. ఓకే, అండ్ ఇంకా కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఒక మేడం అయితే నాకు అసలు 3 నెలల బాబు ఉన్నాడు అండ్ ఇంకా 3 సంవత్సరాల ఒక పాపనేమో ఉంది. మేడం మీ వీడియోస్ చాలా యూస్ఫుల్గా అవుతున్నాయని చెప్పారు. థ్యాంక్ యూ అండి. అండ్ ప్రతి ఒక్కరు అసలు కామెంట్స్ చూస్తుంటే ఇక నేనే పొంగి పొర్లిపోతున్నా, అంత బాగున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదే నాకు బూస్ట్ అవుతుంది. ఇగో ఎండ ఫ్యాన్ మొత్తం బంద్ చేసిన, మొత్తం 10వ తరగతి నుంచి మొత్తం శతకాలు, ఇక బుక్కులు మొత్తం ముంగటేసుకొని ఇవి రాసిన. ఇక ఫ్యాన్ లేదు, పెద్ద 2 లైట్లు ఉన్నాయి. ఇక దాంట్లో వీడియో తీస్తున్నా, ఎందుకంటే మీ అభిమానం అట్లున్నది, మీ కామెంట్స్ అలా ఉన్నాయి. ఓకేనా. ప్రభుతనయ శతకం కవకుంట్ల నారాయణరావు. ఎట్లా గుర్తుండాలి? ఇంతకుముందు ఏం చెప్పినా ఇప్పుడు నేను? శ్రీకాళహస్తి శతకం దూర్జటి, శ్రీకాళహస్తి దూరంగా ఉన్నది. సుమతి శతకం ఎవరు? బద్దన. సుమా స్టేజ్ ఎక్కితే బద్దలైపోతుంది. కుమారి శతకం ఎవరు? పక్కి వెంకట కుమారి. పక్కింట్లో కుమారిని చూసి పక్కి నవ్విండు. ఓకే, ఇంకోటి ఏం చెప్పి? సుభాషిత రత్నావళి ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి. ఎట్లా చెప్తున్నాం మనము? సుభాషిత రత్నాల వల్ల ఉంటాయి. ఏనుగు దంతాలు రత్నాల వల్ల ఉంటాయి. ఏనుగు లక్ష్మణ కవి. ఓకే, ప్రభుతనయ శతకం కవకుంట్ల నారాయణరావు అని ఎట్లా చెప్పాలంటే పిచ్చకుంట్ల ప్రభుత్వం వద్దు మాకు. ప్రభుతనయ పిచ్చకుంట్ల ప్రభుత్వం వద్దు మనకు. నవ్వొద్దు, అయినా కూడా మనం గుర్తుపట్టాలి అంతే చటక్కుమని. ఇక మొత్తం శతకాల గురించి చదివే అవసరమే లేదు, గంత మంచిగా ఇప్పుడు మొత్తం వచ్చేస్తుంది ఎవరెవరు రాసిరు అనేది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ముందు మనకు కల్వకుంట్ల ప్రభుత్వం ఉండే కదా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం ఉండే కదా, తెలంగాణ కేసీఆర్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఉండే. కల్వకుంట్ల ఏముండే? ప్రభుత్వము. కౌకుంట్ల ప్రభుత్వం ఉండే. ఇప్పుడు కౌకుంట్ల ప్రభుతనయ కౌకుంట్ల ఇవే గుర్తుకుండే. పిచ్చకుంట్ల కౌకుంట్ల గుర్తుంటుంది. పిచ్చకుంట్ల ప్రభుత్వం వద్దు మాకు, ముందు కౌకుంట్ల ప్రభుత్వం ఉండే. ఏదో ఒకటి గుర్తుపెట్టుకోరు. ఇది తీసేసిన కౌకుంట్ల ప్రభుత్వం ఉండే అంటే ఇక పాస్ట్ టెన్స్ కదా. ఏ ప్రభుత్వం వచ్చినా మనకు మంచి ప్రభుత్వమే కావాలి, పిచ్చకుంట్ల ప్రభుత్వం వద్దు. ఓకే, గుర్తుంటుంది. ప్రభుతనయ శతకం పిచ్చకుంట్ల కల్వకుంట్ల. ఓకే, గుర్తుంటారు. ఎవరిని ఉద్దేశించి కాదు, తప్పుగా అనుకోవద్దు, గుర్తుపట్టాలి అంతే. గాంధీ తాత శతకం ఈజీ. గాంధీ తాత శతకం శిరసనహాల్ కృష్ణమాచార్యులు. ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు అడగంగానే చెప్పాలి, మీకు రావాలంతే. అది నా తాపాత్రయం, నా తపన. గాంధీ తాత శతకం శిరసనహల్ కృష్ణమాచార్యులు. ఏంది? గాంధీ తాత శనగలు తింటాడు. గాంధీ తాత ఏం తింటాడు? శనగలు తింటాడు. గాంధీ తాత శనగలు తింటుండే పొద్దుగాల లేచి ఎనర్జీ కోసం. గాంధీ తాత ఏం తింటాడు? శిరసనహల్ కృష్ణమాచార్యులు. గాంధీ తాత శతకం. గాంధీ తాత ఏం తింటాడు? శనగలు తింటాడు. భరతసింహ శతకం ఇది బాలనరసింహ రాసిండు. బాలనరసింహ అంతే. బాలనరసింహ ఇదంతా ఏం లేదు. భరతసింహ బాలనరసింహ. తర్వాత భవ్య చరిత శతకం. నేను ఎట్లా చెప్పిన? డాక్టర్ టీవీ నారాయణ గుర్తుపెట్టుకోరు. డాక్టర్ టీవీ నారాయణ. టీవీ చూస్తే భవిష్యత్తు లేదు. టీవీ చూస్తే భవిష్యత్తు లేదు. భవ్య చరిత్ర భవిష్యత్తు లేదు. టీవీ చూస్తే భవిష్యత్తు లేదు. గాంధీ తాత శతకం శిరసనహల్ కృష్ణమాచార్యుడు. ఏం తింటాడు ఆయన? శనగలు తింటాడు కాబట్టి. ఓకే, కౌకుంట్ల చంద్రశేఖర. ఏమన్నా నేను ఇప్పుడు? ప్రభుతనయ శతకం ఎవరు? కౌకుంట్ల
నారాయణరావు, కౌకుంట్ల నారాయణరావు. ఓకే, తర్వాత ఇక 7వ తరగతిలో 6 శతకాలు ఉన్నాయి. దాశరథి శతకం, దాశరథి శతకం కంచర్ల గోపన్న రామదాసు. దీనికి ఏం అవసరం లేదు కానీ నేనైతే రాసిన. దాశరథి శతకం, దారంతో కంచెలు కడతారు, దారంతో కంచెలు. దాశరథి శతకం కంచర్ల గోపన్న రామదాసు, దారంతో కంచెలు కడతారు. ఓకే, నృకేసరి శతకం, నృకేసరి శతకం కాకుచ్చం శేషప్ప కవి, కాకుచ్చం శేషప్ప కవి. కేసరి, కేసరి ఇంతకుముందు చెప్పిన నేను. కేసరి, కాకి ఏం తింటుంది? కేసరి తింటుంది. కేసరి తిని ఇంకొకటి ఈయనది నరసింహ శతకం, సింహం శతకం కూడా ఉంటుంది. కాకి కేసరి తిని సింహం మీద ఎక్కిందని చెప్పిన నేను. ఈయన 2 సింహాల గురించే ఉన్నాయి, కాకి సింహము, 2 ఫ్రెండ్స్ అని, దోస్తులు అని. ఇదైతే నృకేసరి, కేసరి అనగానే కాకి గుర్తుకు రావాలి. కాకి కేసరి తింటుంది, కాకి కేసరి తింటుంది, కాకి కేసరి తింటుంది. వేమన శతకం మళ్ళీ వచ్చింది చూసిరా, 2 సార్లు వచ్చింది. వేమన శతకం, వేమన, వేమన, వేమన. నగ్న సత్యాలు శతకం, నగ్న సత్యాలు, నగ్న సత్యాలు. రావికంటి రామయ్య గుప్త, రామయ్య గుప్త, రావికంటి రామయ్య గుప్త. ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? కంటికి కనిపించేవి కూడా నగ్న సత్యాలు అనుకోకూడదు. కంటికి కనిపించేవి కూడా, కంటి ఎవరు? కంటి రావి కంటి. నగ్న సత్యాలు, నగ్న సత్యాలు గుర్తుకు రాగానే కంటి గుర్తుకు రావాలి. కంటికి కనిపించేవి కూడా నగ్న సత్యాలు అనుకోకూడదు. కంటికి కనిపించేవి నగ్న సత్యాలు, ఇవి కూడా అనుకోవచ్చు, అది కూడా అనుకోవచ్చు. కంటి నగ్న సత్యాలు అంటే రావి కంటి రామయ్య. నాకు ఇప్పుడు కూడా గుర్తుకునేది. ఓకే, రావి కంటి రామయ్య ఈజీ కదా. కంటికి కనిపించేవి కూడా నగ్న సత్యాలు కాదు. నగ్న సత్యాలు అనగానే రావి కంటి రామయ్య, రావి కంటి, కంటి కంటి కంటికి కనిపించేటి సత్యాలు కదా. సత్యం ఎప్పుడు నమ్ముతాం మనం? కంటికి కనిపించినప్పుడే నవ్వుతాం. ఒక్కొక్కసారి అవి కూడా కంటికి కనిపించేటి కూడా మోసం చేస్తాయి. తర్వాత శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం అయితే ఈజీ. శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం. బొమ్మలు ఎవరు? ఆడేపు చంద్రమౌళి, ఆడేపు చంద్రమౌళి. బొమ్మలతో ఆడుకోవాలి, ఎంత ఈజీ ఇదైతే. బొమ్మలతో ఆడుకోవాలి, బొమ్మలతో ఆడుకోవాలి. బొమ్మల శతకం, ఆడేపు చంద్రమౌళి, ఆడేపు చంద్రమౌళి. ఓకే, ప్రభుత్వనే శతకం. ప్రభుత్వనే అంటే ప్రభుత్వం ఏది ఉంటే మనకు పిచ్చకుంట్ల వద్దు. ఏం కావాలి మరి? మంచిది కావాలి. కౌకుంట్ల నారాయణరావు రాసిండు. పిచ్చకుంట్ల ప్రభుత్వం వద్దు, పిచ్చకుంట్ల ప్రభుత్వం వద్దు. ఇంతకుముందే మనకి ఏముండే? కల్వకుంట్ల ప్రభుత్వం ఉండే. ఓకే, గాంధీ తాత శతకం, షరిషన్హల్ కృష్ణమాచార్యులు. నాకు కూడా ఇట్లా ఈ ట్రిక్స్ చెప్తేనే వచ్చినాయి మొత్తం బైహాడ్గా. శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం. దూపాటి సంపత్ కుమారాచార్యులు. దూపాటి, యాదగిరి గుట్టకు పోతే దూపైంది, యాదగిరి గుట్టకు పోతే దూపైంది. దూపాటి యాదగిరి, దూపాటి యాదగిరి. ఓకే, దూపాటి యాదగిరి. ఇక హాలిడేస్ కదా, ఇంట్లో అక్కల పిల్లలు, అన్నల పిల్లలు అందరిగా. ఓకేనా, జర ఏడన్నా సౌండ్ వస్తే జర అడ్జస్ట్ చేసుకోరి. ఇక 8వ తరగతిలో 7 శతకాలు ఉన్నాయండి. చూసిరా ఎంత అవగాహన ఉంది. ఇప్పుడు ఇది 2-3 సార్లు వీడియో చూడాల్సిందే మీకు, ఎందుకంటే తప్పకుండా మీకు అవగాహన రావాలి. ఇప్పటివరకే ఉండాలి, ఇప్పటివరకు లేదంటే ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు రావాలి. అరే నిజంగా ఇన్ని శతకాలు ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో గివి ఉన్నాయి, గివి రిపీట్ అయినాయి అనేది రావాలి. మళ్ళీ ఏ శతకం పేరు చెప్పినా తప్పక్కన చెప్పాలి. చిత్త శతకం, చిత్త శతకం 8వ తరగతిలో ఉన్నది చిత్త శతకం. శ్రీపతి భాస్కర కవి, శ్రీపతి భాస్కర కవి. ఇక్కడ భాస్కర ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి శ్రీపతి గుర్తుపెట్టుకోవాలి. నేనేం రాశానంటే శ్రీపతి భార్యను చిత్త చేసిండు. శ్రీపతి, పతి అంటే ఎవరు? భర్త. శ్రీపతి భార్యను ఏం చేసిండు? చిత్త కొట్టిండు, చిత్త కొట్టిండు, చిత్త చేసిండు, చిత్త చేసిండు. జించాత్త, చితాత్త, జింతాత్త అనుకుంటే చేసిండు. ఓకే, ఎవరిని భావించి కాదు, గుర్తుపట్టాలంతే. చిత్త శతకం అనగానే శ్రీపతి గుర్తుకు రావాలి. చిత్త చేసిండు భార్యను. ఓకే, శ్రీపతి. భాస్కర శతకం, మారద వెంకయ్య. భాస్కర శతకం కొన్నేమో సుమతి అనగానే బద్దెన గుర్తుకొస్తాడు, భాస్కర అనగానే మారద అనుకొస్తాడు. ఒక్కొక్కసారి రానప్పుడు భాస్కరుడికి మర్యాద లేదు, లేకపోతే భాస్కరుడికి చాలా మర్యాద ఉంది, అంతే. భాస్కర మారవ అది చెప్పవచ్చు, లేకపోతే భాస్కరుడికి మర్యాద లేదు, భాస్కరుడికి చాలా మర్యాద. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ భాస్కరునికి మర్యాద లేదు, లేకపోతే భాస్కరునికి చాలా మర్యాద. మారద, భాస్కర మారద మీకు గుర్తు వస్తుంది తప్పకుండా. నారాయణ శతకం, నారాయణ శతకం ఎవరు రాశారు? బమ్మెర పోతన్న. అంతే. నారాయణ అనుకుంటూ పోతుండు, నారాయణ అనుకుంటా పోతుండు. ఏం పోతుండు? పోతుండు. ఏమనుకుంటా? నారాయణ అనుకుంటా, అంతే. నారాయణ శతకం బమ్మెర పోతన నారాయణ అనుకుంటా పోతాడు. విశ్వకర్మ శతకం దేనికి దానికే స్వతంత్రంగా చెప్తాను నేను. దేనికి దానికి స్వతంత్రంగా చెప్పే ఏం పద్యాలవి కామెంట్స్ రాయండి.
ఓకే, లింక్ కాదు, కథ కాదు, ఏది కాదు. అట్లా చటుక్కున దాశరథి శతకం అని అనగానే దారంతో కంచెలు ఎత్తడు అట్లా గుర్తుకు రావాలి. ఓకే, నగ్న సత్యాలు అనగానే అవి కంటికి కనిపించేటి కూడా నగ్న సత్యాలు కావు కాబట్టి, లేకపోతే కంటికి కనిపించేటి కూడా నగ్న సత్యాలు అని అంటే కంటి అంతే. రావి కంటి రామయ్య గుప్తా చటుక్కున చెప్పాలి. గాంధీతాత శతకం శిరశనహాల్ కృష్ణమాచార్యులు గాంధీతాత శనగలు తింటుండే అంతే. భవ్యచరిత శతకం భవ్యచరిత భవిష్యత్తు టీవీ నారాయణ భవిష్యత్తు టీవీ చూస్తే భవిష్యత్తు లేదు. ఓకే, శ్రీనివాస బొమ్మల శతకం ఆడేపు చంద్రమౌళి బొమ్మలతో ఆడుకోవాలి. విశ్వకర్మ శతకం పండిత రామసింహ కవి. విశ్వకర్మ శతకం పండిత రామసింహ కవి. విశ్వంలో పండితుల కర్మ మంచిగా లేదు. విశ్వంలో పండితుల కర్మ మంచిగా లేదు. మంచిగా ఉందని రాసుకోవాలి. నెగిటివ్ ఉంటే తొందర గుర్తుంటుంది. విశ్వంలో పండితుల కర్మ మంచిగా లేదు అంతే గుర్తుపెట్టుకోరు. వెంకటేశ్వర శతకం వెంకటేశ్వరాసరం ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? వెంకటేశ్వర శతకం. వెంకటేశ్వరుడు ఎప్పుడు మరుగుతున్న పురుషోత్తంగా ఉంటాడు. ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు ఏంటిది? వెంకటేశ్వర శతకం. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే వెంకటేశ్వరుడు ఎప్పుడు మరుగుతూనే ఉంటాడు. మరుగుతున్నాడు అంటే కోపంతో ఉంటాడు. వెంకటేశ్వరుడు ఎప్పుడు మరుగుతున్న పురుషోత్తముగా ఉంటాడు అంటే ఎప్పుడు కోపంలోనే ఉంటాడు. ఎవరు? వెంకటేశ్వరుడు. అది వెంకటేశ్వరుడు కాదు, వెంకటేశ్వర అంతే. దేవుడు అని కాదు, పేరు గుర్తుపెట్టుకోండి. తర్వాత శ్రీ బాకవ రంజనీయ శతకం వరాంజనేయ శతకం వెంకటరావు పంతులు. మేబీ ఏదైనా ఇవ్వచ్చు కదా. వెంకట్రావుకి బాకీ చేసిండు. వెంకట్రావు ఏం చేసిండు? బాకా చేసిండు, బాకీ చేసిండు అంతే. శ్రీబాక వరాంజనేయ శతకం. శ్రీబాక అంటే బాకీ చేసిండు. ఎవరు చేసిండు? వెంకట్రావు పంతులు బాకీ చేసిండు. ఓకే, నరసింహ శతకం ఇక వచ్చింది చూడు ఇక్కడ. అక్కడేమో కాకుచ్చం శేషప్ప కవికి ఒకటి నృకేసరి శతకం అని ఇచ్చిండు. ఇక్కడ నరసింహ శతకం అని ఇచ్చిండు. నరసింహ శతకము ఏ క్లాస్లో? ఇది 8వ తరగతిలో. సో కాకుచ్చం శేషప్పకు కాకి సింహం మంచి దోస్తులు. సింహం మంచి దోస్తులు. సింహం మీద చాలా ఉంటాయి. ఓకే, తర్వాత 9వ తరగతి. 9వ తరగతిలో 8 శతకాలు ఉన్నాయండి. సర్వేశ్వర శతకం ఆల్రెడీ వచ్చింది కదా, రాలే మళ్ళీ వస్తుంది, 2 సార్లు ఏమో ఉంది ఇది. సర్వేశ్వర శతకం యాదవాకుల అన్నమయ్య సర్వేశ్వర శతకం. సర్వం నీదే యాదికుంచుకో యాదవాకుల అన్నమయ్య సర్వేశ్వర శతకం. సర్వం నీదే యాదికుంచుకో. ఓకే, శ్రీకాళహస్తీశ్వర శతకం ఆల్రెడీ వచ్చింది. దూర్జటి శ్రీకాళహస్తి దూరం. తర్వాత మల్ల భూపాలనీయం ఏలకూచి బాలసరస్వతి. మల్ల భూపాలనీయం ఏలకూచి బాలసరస్వతి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటే మళ్ళా మా భూమిలో బాలసరస్వతి విగ్రహం పెట్టిరు. మళ్ళా మా భూమిలో బాలసరస్వతి విగ్రహం పెట్టిరు. మళ్ళా భూమిలో బాలసరస్వతి విగ్రహం పెట్టిరు. బాలసరస్వతి విగ్రహం మళ్ళీ పెట్టిరు మా భూమిలో. ఓకే, వేమన శతకం నగ్న సత్యాలు రావికంటి రామయ్య గుప్తా. ఎందుకంటే కంటికి కనిపించేటి అన్నీ నగ్న సత్యాలు. ఒక్కొక్కసారి నమ్మొచ్చు, ఒక్కొక్కసారి నమ్మకపోవచ్చు. ఓకే, శ్రీనివాస బొమ్మల శతకం. ఓకే, బొమ్మల శతకం ఆడేపు చంద్రమౌళి. ఎందుకంటే ఆడుకోవాలి, బొమ్మలతోటి ఆడుకోవాలి. చట్టుకొని చెప్పాలి మేము. ప్రభుత్వనే శతకం కవుకుంట్ల నారాయణ. ఎందుకంటే పిచ్చకుంట్ల ప్రభుత్వం వద్దు, కల్వకుంట్ల ప్రభుత్వం ఉండే ఇంతకుముందు. కానీ గాంధీతాత శతకం శిరశనహాల్ కృష్ణమాచార్యులు. ఎట్లా? గాంధీతాత శనగలు తింటుండే. ఓకే, భవ్యచరిత శతకం డాక్టర్ టీవీ నారాయణరావు. భవిష్యత్తు చూస్తే భవిష్యత్తు లేదు. ఓకేనా. చిత్త శతకం శ్రీపతి భాస్కర కవి. శ్రీపతి భార్యను ఏం చేసిండు? చిత్త చేసిండు. భాస్కర శతకం మారద వెంకయ్య. భాస్కర శతకం కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. శ్రీపతి భాస్కర కవి ఇస్తాడు భాస్కర శతకం ఇచ్చినప్పుడు. ఓకే, చిత్త శతకం శ్రీపతి అనగానే చిత్త గుర్తుకు రావాలి, పతి అనగానే. ఓకే, భాస్కర శతకం మారద వెంకయ్య. భాస్కర మారవ, భాస్కరుడికి మర్యాద లేదు. ఓకే, భాస్కరుడికి మర్యాద లేదు, మర్యాద ఉంది. ఓకే, తర్వాత
సర్వేశ్వర శతకం శతకం యాదవకుల అన్నమయ్య సర్వం నీదే యాది కొంచుకో. శ్రీకాళహస్తి శతకం దూర్జటి శ్రీకాళహస్తి దూరం. ఓకే. మల్ల భూపాలనీయం మల్లమ్మ భూమిలో బాల సరస్వతి విగ్రహం పెట్టిరు. ఓకే. మళ్ళీ వచ్చింది భాస్కర శతకం. ఇది ఏ క్లాస్లో ఉన్నది? 9వ తరగతిలో వచ్చింది చూసిరా. 8 శతకాలు ఉన్నాయి. భాస్కర శతకం మారద వెంకయ్య. భాస్కరుడికి మర్యాద లేదు ఉండవచ్చు, బాగా ఉందని రాసుకోవచ్చు. ఉత్పలమాల అండి, ఉత్పలమాల. తర్వాత ఉత్పల సత్యనారాయణాచార్య. ఇంట్లో ఉత్పల ఉంది. అది కూడా మీకు ఉప్పు లేకపోతే ఉత్పల సత్య అని గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ఉప్పు సత్యాగ్రహం అని గుర్తుపెట్టుకోవచ్చు. ఉప్పు సత్యాగ్రహం ఉత్పల సత్యనారాయణ మస్తు గుర్తుంటుంది. ఉప్పు సత్యాగ్రహం ఉత్పల సత్యనారాయణ ఉప్పు సత్యాగ్రహం. ఓకే. ఏకప్రాస శత పద్యమాలిక ఇదేంట్లో 9వ తరగతిలో ఉంది. ఏకప్రాస శత పద్యమాలిక ఎవరు రాసిరి? గౌరీ భట్ల రఘురామ శాస్త్రి. గౌరీ ఏకప్రాస మీద నడుస్తుంది. అంతే. గౌరీ ఏం చేస్తుంది? ఏకప్రాస మీద నడుస్తుంది. గాంధీ తాత శతకం శరిషన్హల్ కృష్ణమాచార్యులు. మేడం మీరు ఎందుకు అట్లా ఊకే చేస్తున్నారంటే, ఊకే చెప్తేనే అవి రిపీట్ అయితే ఇప్పుడు 42 చెప్పాలి నాకు. ఇప్పుడు 46 శతకాలు అందులో రిపీట్ అయినాయి, కానీ 46 శతకాలు చెప్పాలి నాకు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 46 శతకాలు ఉన్నాయి. మొత్తం బుక్కులు ముంగట పెట్టుకొని ఇప్పుడు మొత్తం చేసిన. ఇప్పుడు నేను అవన్నీ మీకు మొత్తం రావాలి. మళ్ళీ శతకాల గురించి మీరు అది చేయొద్దు. ఓకేనా. బొమ్మల శతకం ఆడేపు చంద్రమౌళి. భవ్య శతకం ఎవరు? టీవీ నారాయణరావు. భవిష్యత్తు టీవీలో చూస్తే భవిష్యత్తు. ఇవన్నీ నేను కూడా ట్రిక్స్ ద్వారా నేర్చుకునే. అప్పుడు గుర్తుకే రాలేకుండా నేను, అప్పుడు గుర్తుకే లేకుండా ఇట్లా మంచిగా ఉంటుండే. బద్దెన సుమతి శతకం. స్టేజ్ ఎక్కితే బద్దలైపోతుంది. ఓకే. శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి. శ్రీకాళహస్తి దూరంగా ఉన్నది. ఇంకేమో ఉండే కదా, అది శ్రీ యాదగిరి ఏమో శతకం ఉన్నది కదా, అది దూపాటి సంపత్ కుమాచార్యులు. దూపైతుంది. యాదగిరి రూట్ ఎక్కితే దూపైతుంది. ఇంకేమున్నాయి శతకాలు గుర్తుకు రావాలి మనకు. శతకాలు ఇంకేమైనా? నృకేసరి శతకం. కేసరి తిన్నది, కాకి కేసరి తిన్నది. ఓకే. ఏకప్రాస శతపద్య మాలిక గౌరీ భట్ల రఘురామ గౌడు. ఓకే. గౌరీ ఏకప్రాస మీద నడుస్తుంది. గౌరీ ఇక ఒక్కటే రోడ్డు మీద నడుస్తుంది. ఏకప్రాస మీద నడుస్తుంది గౌరీ. ఎట్లా నడుస్తుంది? ఏకప్రాస మీద నడుస్తుంది. ఓకే. నింబగిరి నరసింహ శతకం డాక్టర్ బిందే వెంకటరాజ్యం. ఎట్లా గుర్తుపెట్టుకుంటారబ్బా? నింబు హిందీ పదంలో అయినా ఉర్దూ పదంలో అయినా నింబగిరి అంటే నీంబు అంటే నిమ్మకాయ. ఓకే. అయితే ఇదేంటిది? అందే అంటే బిందె. ఈ నిమ్మకాయలు నింబగిరి అంటే నిమ్మకాయలు బిందెల నింపుకున్నాడు అని గుర్తుపెట్టుకోరు. నిమ్మకాయలు బిందెల నింపుకున్నాడు. బిందెల నింపుకున్నాడు డాక్టర్ బిందె వెంకటరాజ్యం. బిందెల నింపుకున్నాడు. నింబగిరి నరసింహ శతకం డాక్టర్ బిందె వెంకటరాములో నీంబు అంటే నిమ్మకాయ ఎండ నింపుకున్నాడు, బిందెల నింపుకున్నాడు. నిమ్మకాయ బిందెల నింపుకున్నాడు. నీంబు బిందెలను నింపుకున్నాడు. గింతే సింపుల్గా. చంద్రమౌళీశ్వర శతకం. మన ఆడేపు చంద్రమౌళి ఉన్నాడు కదా, అప్పుడు ఇస్తాడు చంద్రమౌళి శతకం అని. చూసిరా ఎంత కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా ఇది. ఆడేపు చంద్రమౌళి శతకం రాసిన శతకం ఏది అని అంటాడు. అంటే చంద్రమౌళీశ్వర శతకం అని మనం రాస్తాం. చూసిరా ఇక చంద్రమౌళీశ్వర శతకం ఎవరు? ఇమ్మడి జట్టి చంద్రయ్య. నువ్వు ఎట్లా కొడతావు? చంద్రవ జిమ్మడి పోను, ఈ చంద్రవది జిమ్మడి పోను. ఏమని తిడుతున్నాం చంద్రమ్మను? ఈ చంద్రవ జిమ్మడి పోను. ఓకే. ఇమ్మడి జట్టి చంద్రవ్వ, ఇమ్మడి జట్టి చంద్రయ్య. చంద్రమౌళీశ్వర శతకం. చంద్రవ్వ జిమ్మడి, ఇమ్మడి జిమ్మడి. ఓకే. ఇమ్మడి జిమ్మడి గుర్తుకు రావాలి. మౌళేశ్వర శతకం. చంద్రవ్వ జిమ్మడి పోను, చంద్రవ్వ నీ జిమ్మడి పోను. ఓకే. ఇంకా 10వ తరగతికి వచ్చిన సర్వేశ్వర శతకం. ఆల్రెడీ ఒకసారి వచ్చింది చూసిరా. మీకు ఇంత అవగాహన ఉంటేనే మీరు కరెక్ట్ ప్రిపేర్ అయినట్టే అర్థం, లేకపోతే కాలేదన్నట్టే అర్థం. ఏ లెసన్లో ఏ శతకం ఉన్నది, ఏ లెసన్లో ఏ కవి ఉన్నాడు చెప్పంగానే టపక్కున చెప్పాలి. చెప్తేనే మీరు కరెక్ట్గా ఫాలో అవుతున్నట్టు అర్థం. అవగాహనతో చదువుతున్నారంటాడు, లేకపోతే గుడ్డిగా బుక్కులు వేసుకొని చదువుకున్నాడే.
ఇట్లా చదువుకుంటే పోతే కూడా ఏళ్ళ ఏ శతకం ఉన్నాయి, ఎవరికి ఏం బిరుదులు ఉన్నాయి, ఒక్కొక్కరికి 3 బిరుదులు ఉన్నాయి. అట్లా ఆ ఏరియాస్ నుంచే వస్తున్నాయి క్వశ్చన్స్. ఇప్పుడు నేను మీకు చెప్పలే అట్లా చంద్రేశ్వర శతకం అని. చంద్రమౌళీశ్వర ఎంత ఈజీగా ఉన్నది. ఆడేపు చంద్రమౌళి బొమ్మల శతకం అని ఇయ్యడు, అది కూడా ఇస్తాడు. చంద్రమౌళేశ్వర శతకం అని ఇస్తాడు. అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా. సర్వేశ్వర శతకం యాదవాకుల అన్నమయ్య ఎట్లా చెప్పాలి? సర్వేశ్వం నీదే యాదికుంచుకో, సర్వం నీదే యాదికుంచుకో, సర్వం నీదే, ఈ ఆస్తంతా నీదే యాదికుంచుకో. ఓకే. తర్వాత శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి, శ్రీకాళహస్తి దూరం. తర్వాత మల్ల భూపాలెం, ఇది కూడా వచ్చింది. ఏల బాల సరస్వతి, ఏల కుచి బాల సరస్వతి. సుశీరా ఎట్లా వస్తున్నాయి అంటే తొందరగా చదువుకోవచ్చు. మళ్ళా మా భూమిలా ఏం చేసిండు? బాల సరస్వతి విగ్రహం పెట్టిండు. తర్వాత దాశరథి శతకం కంచెల గోపన్న, దారంతో కంచెలు కడతాడు. దాశరథి కంచెలు కడతాడు. కంచెలు దేంతోటి కడతాడు? దారంతో కడతాడు. ఓకే. 10th జర వచ్చినాయి ఉన్నాయి. నరసింహ శతకం, ఇవి కూడా కాకుచ్చం శేషప్ప కవి. సింహం కాకి దోస్తులు. ఓకేనండి. విశ్వనాథేశ్వర శతకం దీనికి వేరే దానికి రాసిన ఇది గుమ్మన గారి లక్ష్మీ నరసింహ శర్మ. అయితే విశ్వనాథేశ్వర చుట్టూ గుమ్మిగూడిరు. గుమ్మన గారి ఐడియా ఉంటుంది. గుమ్మన అనగానే విశ్వనాథేశ్వరుడు చుట్టూ ఏం చేసిరు? గుమ్మిగూడిరు. ఓకే. తర్వాత వేణుగోపాల శతకం ఏమంటారు? గడిగే భీమకవి. వేణుగోపాల్ గడియ పెట్టుకున్నాడు. వేణుగోపాల్ గడి అంటే తెలుసు కదా, మన పాత ఊర్లల్లో పెద్ద పటేళ్ళ దగ్గర గడిలు ఉంటాయి, పెద్ద గడిలు ఇట్లా మహిళలాగా ఉంటాయి. ఆ గడిలా వేణుగోపాల్ గడియ పెట్టుకున్నాడు అంటే అదే దాన్ని ఏమంటారు? ఇట్లా తలుపుకుంటే చూడండి, అది గడియ పెట్టుకున్నారు. వేణుగోపాల శతకం గడిగే భీమకవి. వేణుగోపాల్ గడిలో పోయి గడియ పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడో మనకు తెలియదు. తర్వాత ఓకే కనిపిస్తుంది కదా, వేణుగోపాల శతకం గడిగే భీమకవి. తర్వాత శ్రీ లొంక రామేశ్వర శతకం నంబి శ్రీధర్ రావు. ఇది ఎట్లా కొడుకుంటారు? లంకల నంది అని గుర్తుపెట్టుకోవాలి. లొంకకు లంక పెట్టుకోరి, నంబికి నంది పెట్టుకోరు. ఓకే. లొంకకి లంక, ఈ నంబికి ఇక నంది. ఓకే. ఇంకంతే. లంకల ఈ లొంక కనిపించగానే ఈ నంది శ్రీధర్ రావు గుర్తుకు రావాలి. లొంక కనగానే నంది శ్రీధర్ 47 శతకాలు ఉన్నాయి. అలా 4-5 రిపీట్ అయినాయండి. అదే సర్వేశ్వర శతకం ఇక్కడ రాసిన చూడండి. శ్రీకాళహస్తీశ్వర 3 సార్లు వచ్చింది, సర్వేశ్వరం 2 సార్లు వచ్చింది, వేమన 2 సార్లు వచ్చింది, మల్ల భూపాలెం 2 సార్లు వచ్చింది, భాస్కర శతకం 2 సార్లు వచ్చింది, దాశరథకం 2 సార్లు వచ్చింది. ఇంకేమైనా ఉంటే మీకు తెలిసిన ఇలా రాయాలి, నేనేమైనా మర్చిపోతే. ఓకే. ఇప్పుడు టక్క చెప్పాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఇప్పుడు నేను నిలబడి నేను రిపీట్ చేస్తాను. నాకేమన్నా గుర్తుకుంటే నేను చెప్తా. ఓకే. ముందు భాస్కర శతకం, భాస్కరకు మర్యాద ఉందా లేదా మీరు చెప్పాలి. మారద వెంకన్న. ఓకే. సర్వేశ్వర శతకం యాదవాకులు అన్నమయ్య ఎట్లా చెప్తారు మరి? సర్వం నీదే యాదికుంచుకో. ఇది లాస్ట్కి ఏమొచ్చినాం? చంద్రమౌళేశ్వర శతకం నీ జిమ్మడి పోను చంద్రవా, నీ జిమ్మడి పోను ఇమ్మడి శెట్టి చంద్రయ్య. ఓకే. మల్ల భూపాలన్యం వేలకూచి బాల సరస్వతి. అది ఎట్లా చెప్తారు? మళ్ళా మా భూమిలో బాల సరస్వతి విగ్రహం పెట్టారు. ఇంతకుముందే పెట్టారు, మళ్ళా మా భూమిలో బాల సరస్వతి విగ్రహం పెట్టారు. ఓకే. దాశరథి శతకం కంచర్ల గోపన్న, దారంతో కంచెలు కడతారు. గాంధీతాత శతకం శరిశనహల్ కృష్ణమాచార్యులు. ఎందుకు? గాంధీతాత శనగలు తింటాడు రోజు కాబట్టి. ఓకే. సుమతి శతకం ఎవరు? బద్దెన. సుమతి స్టేజ్ ఎక్కితే ఏం కావాలి? బద్దలు కావాల్సిందే. ఇంకేమున్నాయి? భవ్య చరిత్రం టీవీ నారాయణ. టీవీ చూస్తే, ఫోన్లు చూస్తే ఈ రోజులలో భవిష్యత్తు లేదు. కుమార శతకమైన ఇదే. ఎవరు? పక్కే వెంకట నారాయణరావా? ఆయన ఏమంటాడు? పక్కింట్లో పిల్లని చూసి పక్కి నవ్విండు. ఓకే. నృకేసరి శతకం కాకుచ్చవి శేషప్ప కవి. నృకేసరి అంటే కేసరి. ఇవన్నీ ఏం చూస్తలేను నేను, ఇప్పుడు నేనే అవి క్రియేట్ చేసిన కాబట్టి అవన్నీ నేను ఇప్పుడు ట్రిక్స్ ద్వారా చదివిన కాబట్టి గుర్తుంటున్నాయి. అవి శతకాలన్నా గుర్తుండాలి కదా నాకు చదవడానికి. నృకేసరి శతకం కాకుచ్చ శేషప్ప కవి. ఇంకేమున్నాయబ్బా? నింబగిరి నరసింహ శతకం. నింబగిరి అంటే బిందె వెంకట ఏమో ఉంది, డాక్టర్ ఏమో ఉంది, బిందె వెంకట అని గుర్తుపెట్టుకున్నా అంతే. నిమ్మకాయలు బిందెలు నింపిండు. ఉత్పలమాల శతకం ఉప్పు సత్యాగ్రహం. ఉత్పల ఇక సత్యనారాయణ ఉందో అది ఏముందో తెలియదు కానీ ఉప్పు సత్యాగ్రహం ఉత్పల శతకం. ఇంకేమున్నాయి శతకాలు చెప్పండి తొందరగా. ఇంకేం శతకాలు ఉన్నాయి?
శతకాలు చూద్దాం ఒకటిగా. నగ్న సత్యాలు ఉన్నాయి. నగ్న సత్యాలు రావికంటి రామయ్య గుప్తా. ఎందుకంటే కంటితోటి చూసేవే నగ్న సత్యాలు. శ్రీబాక వరాంజనేయం. శ్రీబాక ఏమో పంతులు ఉన్నారు కదా, వెంకట్రావు పంతులు బాకీ చేసిండు. అంతే కదా. విశ్వకర్మ శతకం పండితులు రామసింహ కవి. విశ్వంలో పండితులకి మంచి కర్మ లేదు. ప్రభుతనయ శతకం. ఏంటిది? కవకుంట్ల నారాయణరావు. పిచ్చకుంట్ల కానీ మంచి ప్రభుత్వం కావాలి మనకు. పిచ్చి ప్రభుత్వం కావద్దు. శ్రీనివాస బొమ్మల శతకం ఏంటిది? ఆడేపు చంద్రమౌళి. అంతే కదా. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం. ఇది ఎవరు ఉండే యాదగిరి గుట్టెక్కితే దూపైతే దూపాటి సంపత్ కుమారాచార్యులు. ఇంకేంటి? భరతసింహ శతకం బాలనరసింహం. అంతే. ఇంకేమున్నాయి అబ్బా? వేమన శతకం, నగ్న సత్యాలు, బొమ్మలు, శ్రీబాక. వెంకటేశ్వర శతకం. వెంకటేశ్వర శతం. ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు. గీనే ఉన్నది ముంగట, అందుకే కనిపిస్తుంది. ఓకే. వెంకటేశ్వరుడు ఎప్పుడు మరుగుతున్న పురుషోత్తం లెక్క ఉంటాడు. ఓకే. నరసింహ శతకం కాకుచ్చపు శేషప్ప కవి. కాకి సింహం మంచి దోస్తులు. ఓకే. ఇంకేమున్నాయి అబ్బా? భాస్కర శతకం మారదా? శ్రీపతి శతకం ఉన్నదబ్బా. శ్రీపతి శతకం. చిత్త శతకం శ్రీపతి గుర్తున్నదుడు. చిత్త శతకం అనగానే శ్రీపతి కదా. శ్రీపతి అనేటోడు వాళ్ళ భార్యను చిత్త చేసిండు. మళ్ళీ చెప్తాను, చిత్త చేసిండు. నారాయణ శతకం. బొమ్మెర పోతాను. నారాయణ అనుకుంటా పోతున్నా. ఓకే. విశ్వకర్మ శతకం. ఆసూరి మరిగంటి పురుషోత్తమరావు. ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడిగితే మీరు చెప్పాలి. ఓకే. ఈడు ఏమున్నాయబ్బా? కుమారి శతకం. సుభాషిత రత్నాలు ఒకటి ఉన్నది. సుభాషిత రత్నాలు ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు లక్ష్మణ కవి. ఎందుకు? రత్నాలు లెక్క ఉంటాయి వాళ్ళవి. ఏంటి? దంతాలు. ఏనుగుల దంతాలు రత్నాలు లెక్క ఉంటాయి. ఇంతే కదా. ఇక వేములవాడ చాళుక్య రాజైన భద్ర భూపాలుడే బద్దన. ఇంకేంటి? వేమన శతకం. ఓకే. నేను ఇప్పుడు చెప్తా, మీరు లైన్గా నాకు క్వశ్చన్స్ చెప్పాలి, ఆన్సర్స్ అయితే చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు లాస్ట్కు నేను చెప్పండి. గాంధీ తాత శతకం ఒకటి. ఫస్ట్ నేను 5 చెప్తున్నా. 5కి 5 రాయాలి. ఓకే. ఒకటదానికి ఆన్సర్ రాయాలి. గాంధీ తాత శతకం ఆన్సర్ రాయండి తొందరగా, గుర్తుంటుంది అబ్బా. రెండవది మల్ల భూపాల్యం. 5 రాస్తా అన్ని, మొత్తం ఏం రాయా. ఓకేనా? ఇంకోటి ఇంకేమో ఉన్నాయి కదా. మూడవది భవ్య చరిత శతకమా? భవ్య చరిత శతకం. ఇంకేమున్నాయబ్బా? నగ్న సత్యాలు. 4వది నగ్న సత్యాలు. మీరు అన్నీ చూడొద్దు ఇప్పుడు, మళ్ళీ ఇన్నుడే చెప్పుడు అంతే. శ్రీనివాస బొమ్మల శతకం. ఓకే. ఇక వీళ్ళు ఎవరిది రాయాలి? గాంధీ శతకం చట్ట రాశాలి. మల్ల భూపాలని భవ్య చరిత, నగ్న సత్యాలు, శ్రీనివాస బొమ్మల శతకం. ఓకే. ఇవన్నీ ఎవరు రాసిరు? ఈ 5 అయితే ఎవరు రాసిరు? ఇప్పుడు మీకు గుర్తుంటుంది కదా. బొమ్మల శతకం ఎన్నిసార్లు చెప్పినా నేను ఇప్పుడు. ఓకేనా? మరి మీకు నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ మళ్ళీ రాసి మళ్ళీ చెప్తా. మేడం మీరు షార్ట్గా నోట్స్ రాసి మరీ చెప్తున్నాడు అని కామెంట్స్ రాశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి సూపర్ అని రాశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ప్రతి ఒక్కరికి. ఇది కూడా ప్లేలిస్ట్లో పెడతా, చూడండి ఒక్కసారి. ఓకే. శతకాల గురించి అయితే తప్పకుండా రావాల్సిందే. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏ శతకం అడిగినా రావాలి. ఓకేనా? శ్రీపతి. ఓకే. చిత్త శతకం శ్రీపతి, శ్రీపతి పతి కాబట్టి చిత్త కొట్టిండు. ఓకే. నీంబు బిందె వెంకట్రావు, బిందె కనిపించగట్లే. ఓకే. ఏకప్రాసం గౌరీ పట్ల గౌరీ ఏకప్రాసంగా చదువుతుంది, నడుస్తుంది. ఓకేనా? భవ్య శతకము ఏమో ఉండే కదా. నువ్వు కేసరి. ఓకే. నారాయణ తెలుసు కదా, పోతన్నా. ఇక బాకీ ఇక మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీరు నచ్చితే మాత్రం లైక్ చేయండి. చూసిరా 47 వరకు శతకాలు వెళ్ళినాయి. ఇంట్లోకి వెళ్ళి రిపీట్ అయిన 7-8 ఉండొచ్చు. 7 ఏమున్నాయి, 6-7 ఉన్నాయి రిపీట్ అయినాయి.
సర్వేశ్వర శతకం, వేమన శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం, తర్వాత ఇవి కాకుత్సం శేషప్ప కవి, ఇవన్నీ అయినాయి. ఓకే, నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. నెక్స్ట్ ఇక 7th క్లాస్లో ఇక్కడ వరకు వచ్చినాం కదా, నెక్స్ట్ లెసన్ కోసం వెయిట్ చేయండి. ఓకే, అండ్ మీరు కోఆపరేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఓకేనా, మీరు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ప్లేలిస్ట్లో పెడితే ఒకసారి చూడండి. ఓకే, 7th క్లాస్ ప్రాక్టీస్ బిట్ కూడా పెడతా. ఓకే, మళ్ళీ ఇలా వీడియో నచ్చిందా మీకు? నచ్చిందని మీరు ఎక్కడి నుంచి, నేను సిద్దిపేట నుండి, ఫ్రమ్ సిద్దిపేట రాశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సిద్దిపేట అని మీరు ఊరు రాసినందుకు, ఎందుకంటే అక్కడ నుండి చూస్తున్నారనేది నాకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతానని. ఎక్కడి నుండి చూస్తున్నారో వీడియోస్ కొంచెం పేర్లు పెట్టమని, అంతే, అది తెలుసుకోవడానికి అంతే ఇక. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఇక ఇదైతే మీకు నచ్చింది కదా, ఇట్లా వీడియోలు స్పెషల్గా తీసి పెట్టమంటే పెడతా ఇంకా. ఓకేనా, శతకాలు అయితే తెలిసినాయి. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏ శతకం అడిగినా తెలియాలి. ఓకే ఓకే, మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. ఓకే, నెక్స్ట్ వీడియో కోసం MMZ అబాకా ఛానల్ని మీరు ఇలాగే కోఆపరేట్ చేస్తుండండి, నేను కూడా మీకు కోఆపరేట్ చేస్తూ ఉంటాను. ఓకే.